Hi students, good morning to everybody. So, నేను మీ గోవిందరావు సార్. సో జువాలజీ ఫ్యాకల్టీ ఫ్రమ్ ద ఫిజిక్స్ వాళ్ళ. సో ఈరోజు మనం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ బయోడైవర్సిటీ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ లెక్చర్ 5. సో ఈ టాపిక్లో మనం బయోడైవర్సిటీ దీంట్లో మనం చూసుకుందాం, రైట్. సో ఫస్ట్ అసలు వాట్ ఈజ్ మీన్ బై బయోడైవర్సిటీ అంటే ఏంటి? సో అక్కడ నేమ్ చూడగానే మనం చెప్పచ్చు బయోడైవర్సిటీ అంటే ఏంటనేది. సో ద టర్మ్ బయో అండ్ డైవర్సిటీ అంటే దీన్నే మనం ఇంకోలా ఎలా చెప్పుకోవచ్చు అంటే బయోలాజికల్ డైవర్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ద టర్మ్ బయోడైవర్సిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బయోలాజికల్ డైవర్సిటీ కూడా అనొచ్చు. అంటే ఏంటి డైవర్సిటీ అంటే ఏంటి? డైవర్సిటీ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఏదైనా ఒకటి మనం తీసుకున్నట్లయితే అందులో వేరే ఫార్మ్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ చూసుకుందాం. మొబైల్స్లో చూసుకునేటప్పటికి మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ అని చెప్పుకున్నట్లయితే అందులో మనకి చాలా కంపెనీస్ చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ అని చెప్పేసి, వివో అని చెప్పి, ఒప్పో అని చెప్పి, లేదంటే OnePlus అని చెప్పి, ఐఫోన్ అని చెప్పి, ఇలా మనకి ఒక ఆండ్రాయిడ్ మొబైల్స్లోనే ఇన్ని ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మనం ఒక ఐఫోన్లో మనం చూసుకున్నట్లయితే అందులో 11 అని చెప్పి, 9 అని చెప్పి, 10 అని చెప్పి అలా మోడల్స్ ఉంటాయి. అంటే అలా ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క బ్రాండ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటున్నాయి. అలానే లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా ప్లాంట్స్ అని, యానిమల్స్ అని, ఫంగా అని, మునెరా అని, ప్రొటిస్టా అని చెప్పి ఇలా 5 కింగ్డమ్స్ ఉన్నాయి. ఇందులో మనం యానిమల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి వెర్టెబ్రేట్స్ అని చెప్పి, ఇన్వెర్టెబ్రేట్స్ అని చెప్పి మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో ఇన్వెర్టెబ్రేట్స్లో మళ్ళీ చూసుకునేటప్పటికి మనకి పొరిఫెరా అని, నిడేరియా, టీనోఫెరా, ప్లాటిహెల్మింథిస్, నెమటోడా, అనిలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా, హిమికార్డేటా, ఎకేనోడెర్మేటా ఇలా అని చెప్పేసి ఇలా వేరియస్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో ఇలా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ అనేదాన్ని మనం ఏమంటామంటే డైవర్సిటీ అంటాం. అలా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నట్లయితే దాన్ని మనం బయోడైవర్సిటీ ఆర్ బయోలాజికల్ డైవర్సిటీ అంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ విల్ వ్యారీ. సో అవి ఎందులో డిఫరెన్స్ చూపించవచ్చు, ఏదర్ సైజులో డిఫరెన్స్ చూపించవచ్చు, లేదంటే వాటి యొక్క ఫామ్లో డిఫరెన్స్ చూపించవచ్చు, లేదంటే ఫీడింగ్ హ్యాబిట్స్లో చూపించవచ్చు. కొన్ని ఆటోట్రోఫ్స్ అవ్వచ్చు, కొన్ని హెటోట్రోఫ్స్ అవ్వచ్చు, కొన్ని హెర్బివోర్స్ అవ్వచ్చు, కొన్ని కార్నివోర్స్ అవ్వచ్చు. అండ్ దేర్ బిహేవియర్, వీటన్నిటిలో కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి డిఫరెన్సెస్ చూపిస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆర్గానిజమ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి బుక్లో ఇచ్చాడు అనమాట. సో ఏమి ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిడ్స్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఎన్ని ఉన్నాయి అంటే 20,000 స్పీసీస్ అనే ఉన్నాయి. అదే మనం యాంట్స్ చూసుకున్నట్లయితే మోర్ దాన్ 20,000 స్పీసీస్ అనే ఉన్నాయి. నెక్స్ట్ ఫిషెస్ చూసుకున్నట్లయితే 28,000 స్పీసీస్ అనే ఉన్నాయి. అదే బీటల్స్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 3 lakh స్పీసీస్ అనేవి ఉన్నాయి. సో ఒక్క ఆర్కిడ్స్లోనే 20,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఒక్క యాంట్స్లోనే మోర్ దాన్ 20,000 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ ఫిషెస్లోనే మనకి తెలియదు కానీ 28,000 అంటే 28,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనేవి మనకి ఉన్నాయి. ఇక్కడ మనకి మేబీ అక్కడ ఎగ్జామినర్ అనేవాడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది సీక్వెన్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే లోయెస్ట్ వచ్చేసి ఆర్కిడ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యాంట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిషెస్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి బీటిల్స్. సో ఇలా మనం అసెండింగ్ ఆర్డర్లో వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, సో దిస్ వేరియేషన్ ఆఫ్ లైఫ్ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బయోడైవర్సిటీ. అంటే ఈ బయోడైవర్సిటీ అనేది ఏవైతే డిఫరెన్సెస్ చూపిస్తున్నాయి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి, ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ చూపించే డైవర్సిటీ అనేది వేరియస్ లెవెల్స్లో ఉండొచ్చు. ఒకవేళ జెనెటిక్ లెవెల్లో అవ్వచ్చు, లేదంటే ఒకవేళ కొన్ని స్పీసీస్ లెవెల్లో అవ్వచ్చు, లేదంటే కొన్ని ఎకోసిస్టమ్ లెవెల్లో కూడా అవ్వచ్చు. సో అప్పుడు మనం చూసుకుందాం. సో లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో మనం ఏమేమి చూసుకోవచ్చు. సో లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో మనకి బయోడైవర్సిటీ ఎగ్జిస్ట్ నాట్ ఓన్లీ అట్ ద స్పీసీస్ లెవెల్. మన జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు వేరియస్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ మాత్రమే మనం చెప్పుకున్నాం. So here the biodiversity will exist not only at the species but at all the levels of biological organization. Biological organization లో ఏవైతే మనకి లెవెల్స్ ఉంటాయో సబ్ స్పీసీస్ లెవెల్, స్పీసీస్ లెవెల్, నెక్స్ట్ ఎకోసిస్టము, నెక్స్ట్ వీటన్ని లెవెల్స్లో కూడా ఉంటాయి. విచ్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ ద మ్యాక్రో మాలిక్యూల్స్ విత్ ఇన్ సెల్స్ టు ద బయోమ్, రైట్.
నెక్స్ట్ సో ద టర్మ్ బయోడైవర్సిటీ అనేదాన్ని పాపులరైజ్ చేసింది ఎవరు అంటే ఎడ్వర్డ్ విల్సన్. సో ద సైంటిస్ట్, ద సోషియో బయాలజిస్ట్ హూ పాపులరైజ్డ్ ద టర్మ్ బయోడైవర్సిటీ వాజ్ ద ఎడ్వర్డ్ విల్సన్. అయితే దేన్ని డిస్క్రైబ్ చేయడానికి చేశాడంటే టు డిస్క్రైబ్ ద కంబైన్డ్ డైవర్సిటీ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గనైజేషన్. బయోలాజికల్ ఆర్గనైజేషన్లో ఉన్న ఆల్ లెవెల్స్ యొక్క డైవర్సిటీని అతను డిస్క్రైబ్ చేయడం కోసం బయోడైవర్సిటీ అనే టర్మ్ని ఎవరు యూజ్ చేశారంటే ఎడ్వర్డ్ విల్సన్. నెక్స్ట్ సో హియర్ మనకి చూసుకున్నట్లయితే 3 లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటాయి నాన్న. వన్ ఈజ్ జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ అండ్ ఎకలాజికల్ డైవర్సిటీ. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ డైవర్సిటీ, మెయిన్ టైప్స్, రైట్? సో జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, ఎకలాజికల్ డైవర్సిటీ. సో ఒకటే వాటి మనం చూసుకుందాం. సో జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఏ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా సెల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్. సో ప్రతి ఆర్గానిజంలో కూడా మనకి సెల్ ఉంటున్నాయి. సెల్లో న్యూక్లియస్ అనేది ఉంది. న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంది. ఆ జెనెటిక్ మెటీరియల్ మనకి డిఎన్ఏ అనేది లేదంటే ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏలో ఏ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కోడ్స్ ఫర్ పర్టికులర్ క్యారెక్టర్, దాన్ని మనం ఏమంటామంటే జీన్ అంటాం. అంటే ఈ జెనెటిక్ జీన్ లెవెల్లో ఉండే డైవర్సిటీని మనం ఏమంటామంటే జెనెటిక్ డైవర్సిటీ. సో ద డైవర్సిటీ ఆఫ్ ద జీన్స్ విత్ ఇన్ ఏ సేమ్ స్పీసీస్ ఈస్ కాల్డ్ యాజ్ genetic diversity. So a single species may show a higher diversity at genetic level over its distributional range. So కొన్ని సేమ్ స్పీసెస్ అనేవి వేరు వేరు ఏరియాస్లో, వేరు వేరు జాగ్రఫికల్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాటి యొక్క జీన్స్ అనేవి చేంజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క క్యారెక్టర్స్లో చాలా చాలా డిఫరెన్స్ అనేవి మనకి చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్లాంట్ ఇచ్చాడు, రవాల్ఫియా ఓమిటోరియా, విచ్ ఈజ్ ఏ మెడిసినల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్. అయితే ఈ ప్లాంట్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. టు ట్రీట్ ద హై బీపీ అనేదాన్ని మనం ఈ ప్లాంట్ నుంచి వచ్చే మెడిసిన్ మనం యూజ్ చేసుకుంటాం. అయితే ఈ ప్లాంట్ ఏ ఏరియాస్లో పెరుగుతుంది? ఇది మనకి హిమాలయన్ రేంజెస్ అనే ఏరియాస్లో పెరుగుతుంది, హిమాలయాస్ ఏరియాస్లో పెరుగుతుంది. అయితే ఈ రవోల్ఫియా ఓమిటోరియా అనేది ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కెమికల్ పేరు ఏంటంటే రిసర్పైన్. సో ఈ రిసర్పైన్ కెమికల్ ఏదైతే ఉందో దీన్ని మనం హై బీపీని ట్రీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఈ హిమాలయాస్లో పెరిగే అన్ని రవోల్ఫియా ఓమిటోరియా ప్లాంట్స్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ పొటెన్సీ ఉంటుందా, సేమ్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఆ రిసర్పైన్ కెమికల్ అంటే ఉండదు. సో కొన్ని ఏరియాస్లో దొరికే రవోల్ఫియా ఓమిటోరియా నుంచి రిలీజ్ అయ్యే రిసర్పైన్ అనేది ఒక పొటెన్సీ, ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ ఇంకా వేరే వేరే ఏరియాస్ నుంచి, డిఫరెంట్ రిమైనింగ్ ఏరియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే రవోల్ఫియా ఓమిటోరియా నుంచి రిలీజ్ అయ్యే రిసర్పైన్ అనేది వేరే పొటెన్సీ, వేరే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ద రవోల్ఫియా ఓమిటోరియా, ఏ మెడిసినల్ ప్లాంట్ గ్రోయింగ్ ఇన్ ద హిమాలయన్ రేంజెస్, షోస్ ఏ గ్రేట్ జెనెటిక్ వేరియేషన్ విచ్ మైట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ potency and concentration of active chemical called as reserpine, and this reserpine is used to treat the high blood pressure, right? నెక్స్ట్ ఇది ఒక్కటి మాత్రమే ఎగ్జాంపుల్. ఆ రవోల్ఫియా ఓమిటోరియా నుంచి వచ్చే రిసర్పైన్ ఒక్కటే ఎగ్జాంపుల్ అంటే రిమైనింగ్ ఎగ్జాంపుల్స్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి స్ట్రైన్స్ ఆఫ్ రైస్ మనం చూసుకున్నట్లయితే బాస్మతి రైస్ అంటాం, లేదంటే సోనా మసూర్ అంటాం, లేదంటే 1000 అంటాం, లేదంటే సో మనకి తెలిసిన రైస్ వెరైటీస్ చాలా తక్కువ. బట్ ఇన్ రియాలిటీ మనం చూసుకున్నట్లయితే ఇండియాలో మోర్ దాన్ 50,000 డిఫరెంట్ స్ట్రైన్స్ ఆఫ్ రైస్ అనేవి ఉన్నాయి. అండ్ మ్యాంగో స్ట్రెయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే నియర్లీ సమ్ 1000 వెరైటీస్ ఉన్నాయి. సో అంత బయోడైవర్సిటీ అనేది మన ఇండియాలోనే ఉంది. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే జస్ట్ మన ఇండియాలోనే చూసుకున్నప్పటికీ మనకి రైస్ అనేది మోర్ దాన్ 50,000 స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి. అంటే మోర్ దాన్ 50,000 రకాలు అనేవి ఉన్నాయి. అండ్ మ్యాంగోస్ అనేవి ఆల్మోస్ట్ 1000 వెరైటీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ జెనెటిక్ డైవర్సిటీ విల్ ఇంక్రీజెస్ విత్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబిలిటీ. సో ఎన్విరాన్మెంటల్ వేరియబిలిటీ అంటే ఏం చెప్పుకుంటామంటే మనం సెకండ్ ఇయర్లో ఎవల్యూషన్లో చదువుకుంటాం, లామార్కిజంలో. ఎన్విరాన్మెంట్ ఈజ్ డైనమిక్. ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పటికీ కూడా కాన్స్టెంట్గా ఉండదు. ఫ్రమ్ టైం టు టైం అనేది అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ మారుతున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్కి అనుగుణంగా లివింగ్
ఆర్గానిజమ్స్ కూడా వాటి యొక్క క్యారెక్టర్స్ని మార్చుకోవాలి. ఆ మారుతున్న ఎన్విరాన్మెంట్కి సూటబుల్గా ఇవి మార్చుకోగలగాలి. మార్చుకున్నప్పుడు అవి స్ట్రగుల్గా అవి ఎగ్జిస్ట్ అవ్వగలవు. లేదు అవి మార్చుకోలేకపోతున్నాయి, ఆటోమేటిక్గా అవి నేచర్ నుంచి ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇలా జెనెటిక్ డైవర్సిటీ విల్ ఇంక్రీజ్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబిలిటీ పెరిగే కొద్దీ జెనెటిక్ డైవర్సిటీ అనేది పెరుగుతుంది. సో దట్ జెనెటిక్ డైవర్సిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్విరాన్మెంటల్ వేరియబిలిటీ. ఓకే, నెక్స్ట్ అయితే ఇది అడ్వాంటేజా కాదా లివింగ్ ఆర్గానిజమ్స్ కంటే? ఇట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఫర్ ద సర్వైవల్. ఎందుకంటే బయట ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి ఆర్గానిజం ఎప్పుడైతే వేరియేషన్స్ చేసుకుంటుందో ఆ వేరియేషన్స్ అనేవి ఆ కొత్త క్లైమేటిక్ కండిషన్స్కి, కొత్త ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి సూటబుల్గా ఉంటాయి. కాబట్టి సర్వైవల్ ఛాన్సెస్ ఆఫ్ ఆర్గానిజం ఆర్ మోర్. సర్వైవల్ ఛాన్సెస్ అనేవి ఎప్పుడైతే మోర్గా ఉన్నాయో వాటికి ఎవల్యూషన్ అనేది జరుగుతుందని అర్థం. ఎవల్యూషన్ అనేది ప్రోగ్రెస్ అవుతుందని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్పీసీస్ డైవర్సిటీ. స్పీసీస్ డైవర్సిటీ అంటే ఏంటి? ఇఫ్ ద డైవర్సిటీ ఆఫ్ ద స్పీసీస్ లెవెల్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీసీస్ డైవర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. యాంఫీబియన్స్ చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్ రీజియన్లో ఎక్కువ ఉంటాయా లేదంటే ఈస్టర్న్ ఘాట్ రీజియన్ ఎక్కువ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే 2 ఘాట్స్ ఉంటాయి మనకి, ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి, ఇలా వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి. వెస్టర్న్ ఘాట్స్లో చూసుకున్నట్లయితే మనకి యాంఫీబియన్ డైవర్సిటీ అనేది మోర్గా ఉంటుంది కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో మనకి వచ్చేసి మనకి ఈ యాంఫీబియన్ డైవర్సిటీ అనేది లెస్గా ఉంటుంది, రైట్? సో ద డైవర్సిటీ అట్ ద స్పీసీస్ లెవెల్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పీసీస్ డైవర్సిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎకలాజికల్ డైవర్సిటీ. సో జెనెటిక్ డైవర్సిటీ చెప్పుకున్నాం, స్పీసీస్ డైవర్సిటీ చెప్పుకున్నాం. తర్వాత వచ్చే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఎకలాజికల్ డైవర్సిటీ. సో ద డైవర్సిటీ అట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉన్నట్లయితే దట్ ఈస్ అట్ ద ఎకోసిస్టమ్ లెవెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకలాజికల్ డైవర్సిటీ. అంటే ఏదైనా ఒక బయోలాజికల్ ఆర్గనైజేషన్లో స్పీసీస్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడిని, అంటే ఎకోసిస్టమ్ లెవెల్లో ఉండే ఆర్గనైజేషన్ ఉండే డైవర్సిటీ మనం ఏంటంటే ఎకలాజికల్ డైవర్సిటీ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విత్ ఇట్స్ డిజర్ట్స్, రెయిన్ ఫారెస్ట్, మ్యాంగ్రోవ్స్, coral reefs, wetlands, estuaries and alpine meadows has a greater ecosystem diversity than any other country such as the Scandinavian country, that is the Norway. So మనకి ecological diversity చూసుకున్నట్లయితే India has the more ecological diversity than the నార్వే. సో ఈ నార్వే అనేది ఏంటంటే మనకి స్కాండినేవియన్ కంట్రీ. ఓకేనా? నెక్స్ట్ ద 3 ఇండిసెస్ ఆఫ్ ఎకలాజికల్ డైవర్సిటీ. అంటే ఈ ఎకలాజికల్ డైవర్సిటీలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ అండ్ గామా డైవర్సిటీ. ఒకసారి చూద్దాం. సో చూసుకున్నట్లయితే ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ అండ్ గామా డైవర్సిటీ. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఆల్ఫా డైవర్సిటీని మనం ఎలా మెజర్ చేస్తాం? బై కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ టాక్సా. అంటే మనం ఏం చెప్పుకున్నాం? టాక్సానమీలో, క్లాసిఫికేషన్లో ఈచ్ లెవెల్ని మనం టాక్సా అంటాము. అయితే ఈ టాక్సాస్లో మనం అన్ని తీసుకుంటామంటే యూజువల్గా మనం మోస్ట్లీ ప్రిఫర్ చేసేది స్పీసీస్. అది కూడా ఎక్కడ చూస్తున్నామంటే ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే చూస్తున్నాం. దాన్ని మనం ఏమంటామంటే ఆల్ఫా డైవర్సిటీ అంటాం. అర్థమైందా? సో ఆల్ఫా డైవర్సిటీ అంటే ఏంటంటే టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ టాక్సా ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఓన్లీ. పర్టికులర్ ఏరియాలో, పర్టికులర్ కమ్యూనిటీలో, పర్టికులర్ ఎకోసిస్టంలో మాత్రం మనం చూస్తున్నట్లయితే దాన్ని మనం ఆల్ఫా డైవర్సిటీ అంటాం. అలా కాకుండా 2 అడ్జసెంట్ ఎకోసిస్టంలో మనం చూసుకున్నట్లయితే, పర్టికులర్ ఎకోసిస్టంలో చూసుకున్నట్లయితే మనం ఆల్ఫా డైవర్సిటీ అంటున్నాం. అలా కాకుండా 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్ సైడ్ బై సైడ్ ఉండేవి, వాటిలో మనం చూస్తున్నట్లయితే మనం దాన్ని ఏమంటామంటే బీటా డైవర్సిటీ అంటాం. అయితే ఈ బీటా డైవర్సిటీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆర్ ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై కంపేరింగ్ ద నెంబర్ ఆఫ్ టాక్సా విచ్ ఆర్ యూనిక్ టు ఈచ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఎకోసిస్టమ్ తీసుకున్నాం. సో ఇందులో ఈ ఎకోసిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D, E అనేవి ఉన్నాయి అనుకుందాం. ఇందులో మనకి B, C, D, E, F అనేవి ఉన్నాయి అనుకుందాం. సో ఇందులో మనం కామన్గా చూసుకున్నట్లయితే BCDE అనేవి 2 ఎకోసిస్టమ్స్కి కామనే. బట్ యూనిక్గా ఏమున్నాయి అంటే ఓన్లీ దాంట్లో మాత్రమే ఉండాలి, వేరే వాటిలో ఇంకా
ఉండకూడదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ అనేది యూనిక్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ అనేది యూనిక్. సో అలా యూనిక్ స్పీసీస్ని కేటగరైజ్ చేసుకొని మనకి బీటా డైవర్సిటీని మనం చూస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గామా డైవర్సిటీ. ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఓవరాల్ డైవర్సిటీ ఫర్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ విత్ ఇన్ ఎన్ ఎకలాజికల్ రీజియన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్ఫా డైవర్సిటీ ఏం చేసామంటే ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్ మాత్రమే మనం చూసుకున్నాం, కన్సిడర్ చేసాం. బీటా డైవర్సిటీలో ఏం చేసామంటే 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ మనం కన్సిడర్ చేసాం. అలా కాకుండా గామా డైవర్సిటీలో ఏం చేస్తామంటే ఆ ఏరియాలో ఉన్న మొత్తం అన్ని ఎకోసిస్టమ్స్లో ఉన్న బయోలాజికల్ డైవర్సిటీని మనం కంపేర్ చేస్తాం. దాన్ని మనం ఏంటంటే గామా డైవర్సిటీ అంటాం. ఓకేనా. నెక్స్ట్, సో వన్స్ అగైన్ మనం చూసుకున్నట్లయితే జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ అండ్ ఎకలాజికల్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే డైవర్సిటీ అట్ జీన్స్ లెవెల్ సారీ, అండ్ స్పీసీస్ డైవర్సిటీ అంటే డైవర్సిటీ అట్ స్పీసీస్ లెవెల్, అండ్ ఎకలాజికల్ డైవర్సిటీ అంటే డైవర్సిటీ అట్ ఎకోసిస్టమ్ లెవెల్. అండ్ ఈ ఎకోసిస్టమ్ డైవర్సిటీలో మనం ఏమన్నా ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ, గామా డైవర్సిటీ. ఆల్ఫా డైవర్సిటీ అనే దాంట్లో మనం ఓన్లీ వన్ ఎకోసిస్టమ్ మాత్రమే తీసుకుంటున్నాం. బీటా డైవర్సిటీ అనే దాంట్లో మనం 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్ మనం కంపేర్ చేస్తున్నాం. అదే గామా డైవర్సిటీలో మనం ఆ ఏరియాలో ఉన్న మొత్తం ఆల్ ద ఎకోసిస్టమ్స్ మనం క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ బయోడైవర్సిటీ యొక్క అదర్ అట్రిబ్యూట్స్ ఏంటి, అదర్ క్యారెక్టర్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఇచ్చాడు అన్న టెక్స్ట్ బుక్లో, ఎండమిక్ స్పీసీస్. ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్పీసీస్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉంది, వేరే ఏరియాస్లో లేదు అనుకున్నట్లయితే మనం దాన్ని ఎండమిక్ స్పీసీస్ అంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టింక్ట్, ఎండమిక్. ఎక్స్టింక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ ఆర్ ఎక్స్టింక్ట్. వై? బికాస్ అవి ఆల్రెడీ మన ఎర్త్ నుంచి రిమూవ్ అయిపోయాయి. సో ఏవైతే ఆర్గానిజమ్స్, ఏవైతే స్పీసీస్ మన ఎర్త్ నుంచి రిమూవ్ అయిపోయే ప్రజెంట్ డేస్లో అవి మనకి లేవు, అట్లాంటి ఆర్గానిజమ్స్ని ఎక్స్టింక్ట్ ఆర్గానిజమ్స్ అంటాం. అంటే దే ఆర్ ఆల్రెడీ లాస్ట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్, ఆల్రెడీ లాస్ట్ ఫ్రమ్ ద ఎర్త్. అది ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటి? ఎండమిక్ స్పీసీస్ అంటే ఎర్త్ మీద వరల్డ్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉన్నాయి, రిమైనింగ్ త్రూఅవుట్ ద వరల్డ్ అనేవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాంగ్రూస్ చూసుకున్నట్లయితే మనకి ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. సో అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే ఎండమిక్ స్పీసీస్ అంటాం. అంటే దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద పర్టికులర్ ఏరియా ఓన్లీ. ఓకేనా. సో దాన్ని మనం ఎండమిక్ స్పీసీస్ అంటాం. నెక్స్ట్, ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ విల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్. సో మనకి ఈ బయోడైవర్సిటీలో వేరియస్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్యాటర్న్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయంటే ఫస్ట్ థింగ్ లాటిట్యూడ్స్ మీద, నెక్స్ట్ సెకండ్ థింగ్ స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్ మీద. సో మనం వీటిని ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ వన్, లాటిట్యూడినల్ గ్రేడియంట్ ఇన్ ద బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ షోస్ ద అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. సో మనం వరల్డ్లో చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్లో పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో అసలు పాపులేషన్ అనేది ఉండదు. సో అలానే కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కడైతే ఫుడ్ రిసోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాస్లో మోర్ ప్లెంటీ ఆఫ్ యానిమల్స్ అనేవి ఉంటాయి. ఏ ఏరియాస్లో ఫుడ్ రిసోర్స్ అనేవి తక్కువగా ఉంటాయో, వాటర్ రిసోర్స్ అనేవి తక్కువగా ఉంటాయో ఆ ఏరియాస్లో యానిమల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అలానే ఏ ఏరియాస్లో అయితే మనకి అసలు కంప్లీట్గా బేసిక్ ఫెసిలిటీస్ ఆఫ్ లైఫ్ అనేవి ఉండవు, అంటే ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండదు, అండ్ అట్ ది సేమ్ టైం కావాల్సినంత ఫుడ్ ఉండదు, ఆప్టిమమ్ వాటర్ అనేవి ఉండదు. ఇలా ఎప్పుడైతే ఉండవో అట్లాంటి ఏరియాస్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లైఫ్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి వరల్డ్ మొత్తం మీద త్రూ అవుట్గా ఒకే డెన్సిటీలో మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయా, ఒకే డిస్ట్రిబ్యూషన్ ఉందా, లేవు. ఏ ఏరియాస్ అయితే వాటికి కన్వీనియన్స్ ఎక్కువ, వాటికి కంఫర్ట్ ఎక్కువ ఆర్గానిజమ్స్ అవి క్యాబుల్ చేయగలవో అట్లాంటి ఏరియాస్లో పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఏ ఏరియాస్లో అయితే అట్లాంటి బేసిక్ రిసోర్స్ అనేవి తక్కువగా ఉన్నాయో అట్లాంటి వాళ్ళ దగ్గర మనకి తక్కువగా ఉన్నాయి. సో దట్ బయోడైవర్సిటీ ఈజ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. అంటే వరల్డ్ మొత్తం మీద కూడా యూనిఫామ్గా లేదు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ద లాటిట్యూడినల్ గ్రేడియంట్. అంటే మనకి ఉన్న అన్ని ప్యాటర్న్స్లో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటంటే లాటిట్యూడినల్ గ్రేడియంట్
ఆఫ్ బయోడైవర్సిటీ. సో దీనికి మీనింగ్ ఏంటంటే దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ డైవర్సిటీ ఫ్రమ్ ద పోలార్ రీజియన్ టు ద ఈక్వేటర్. ఓకే, the terrestrial biodiversity increases from the poles to equator. సో మన ఎర్త్ చూసుకున్నట్లయితే ఎర్త్లో 0 degreesలో మనకి ఈక్వేటర్ అనేది ఉంది. అయితే ఈ ఈక్వేటర్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నార్త్ పోల్ అని సౌత్ పోల్ అని ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పోల్స్ నుంచి ఈక్వేటర్ వైపు మనం మూవ్ అయ్యే కొలది డైవర్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే నార్త్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు వచ్చే కొలది అండ్ సౌత్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు వచ్చే కొలది బయోడైవర్సిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఏరియాస్లో మాత్రమే ఎక్కువ బయోడైవర్సిటీ ఉంది, పోలార్ రీజియన్స్లో ఎందుకు తక్కువ డైవర్సిటీ ఉందంటే ఇక్కడ ఈక్వేటర్ దగ్గర రీజియన్లో ఉండే వాటిలో మనకి కంఫర్టబుల్ జోన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఫుడ్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఆప్టిమల్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి. అదే మనకి పోలార్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే అన్ని ఫెసిలిటీస్ కూడా దొరకట్లేదు. అందుకే మనకి పోలార్ రీజియన్ నుంచి ఈక్వేటర్ రీజియన్కి వచ్చేవాడికి మనకి బయోడైవర్సిటీ పెరుగుతుంది. అంటే ఏంటి అర్థం? ఈక్వేటర్ నుంచి పోలార్ రీజియన్కి వెళ్ళే కొలది మనకి బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్పి అర్థం. So that means that there is an increase in the biodiversity from the poles to equator. Terrestrial biodiversity increases from poles to the equator. There is a vast majority species concentrated in the ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపికల్ రీజియన్. అంటే ఈక్వేటర్ కి దగ్గరలో ఉండే ట్రోపికల్ రీజియన్స్ నెక్స్ట్ వచ్చే సబ్ ట్రోపికల్ రీజియన్స్ లో మనకి ఎక్కువ బయోడైవర్సిటీ ఉంది కంపేర్ టు పోలార్ రీజియన్స్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ద లొకాలిటీస్ అట్ ద లోవర్ లాటిట్యూడ్స్ హ్యావ్ ద మోర్ స్పీసీస్ లొకాలిటీస్. సో ఈక్వేటర్ అనేది మనకి 0 degrees అని చెప్తున్నాం. అంటే లాటిట్యూడ్ పైగా చూసుకున్నట్లయితే ఇది లోవర్ లాటిట్యూడ్ ఏరియా, ఇది మనకి లోవర్ లాటిట్యూడ్ ఏరియా. మరి నార్త్ పోల్ సౌత్ పోల్ అంటే అని చెప్పుకుంటాం 90 degrees నార్త్ అంటాం, 90 degrees సౌత్ అంటాం. సో ఇక్కడ మనకి లాటిట్యూడ్ అనేది హయ్యర్ అని అర్థం. సో ఇక్కడ మనకి హయ్యర్ లాటిట్యూడ్, ఇది కూడా మనకి హయ్యర్ లాటిట్యూడ్ ఏరియా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోవర్ లాటిట్యూడ్ ఏరియాస్ నుంచి హయ్యర్ లాటిట్యూడ్స్ ఏరియా వైపు వెళ్ళే కొలది బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఈక్వేటర్ నుంచి పోలార్ రీజియన్కి వెళ్ళే కొలది బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. ట్రోపిక్స్ హార్బర్ ద మోర్ స్పీసీస్ దాన్ ద టెంపరేట్ ఆర్ పోలార్ ఏరియా. సో ఇక్కడ మనకి ఈక్వేటర్ దగ్గరలో ఉండే ట్రోపిక్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే టెంపరరీ ఏరియాస్ అండ్ పోలార్ ఏరియాస్లో చూసుకున్నట్ల కన్నా చాలా ఎక్కువ స్పీసీస్ అనేవి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రోపికల్ అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్. ఈ ట్రోపికల్ అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంది మనకంటే సౌత్ అమెరికాలో ఉంది. ఇట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ ఆన్ ద ఎర్త్. వెరీ ఇంపార్టెంట్ వన్. గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఇన్ అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సౌత్ అమెరికా. నెక్స్ట్ స్పీసీస్ డైవర్సిటీ ఈజ్ మోర్ ఇన్ ద ట్రోపిక్స్. సో చూసుకున్నట్లయితే మనకి ఈ అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్ అనేది సౌత్ అమెరికాలో ఉంది. అది ఎక్కడంటే ఆల్మోస్ట్ ఈక్వేటర్ డౌన్కి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. సో అది మనకి ట్రోపికల్ ఏరియాస్లో ఉంటుంది. సో అందుకోసమని అక్కడ మనకి చాలా ఎక్కువ బయోలాజికల్ డైవర్సిటీ అనేది ఉంది అని చెప్తున్నాడు. సో దీన్ని మనం ఏమన్నంటే లాటిట్యూడినల్ గ్రేడియంట్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాటిట్యూడ్ వాల్యూ అనేది పెరిగే కొద్దీ ఆ ఏరియాలో ఉండే బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే లాటిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీసీస్ డైవర్సిటీ. లాటిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీసీస్ డైవర్సిటీ. అయితే ఎలా చెప్పగలరు అంటే చూద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కొలంబియా ఏరియా అనేది చూసుకుందాం. ఈ కొలంబియా ఏరియా అనేది 0 degrees నార్త్ దగ్గర ఉంటుంది. అయితే ఈ ఏరియాలో నెంబర్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ ఎన్ని ఉన్నాయంటే 1400 బర్డ్ స్పీసీస్ అనేవి ఉన్నాయి. అదే మనకి న్యూయార్క్ ఏరియా తీసుకున్నామంటే ఇది మనకి 41 degrees నార్త్ అనే లాటిట్యూడ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 105 బర్డ్స్ మాత్రమే ఉన్నాయి. అదే మనం గ్రీన్లాండ్ తీసుకున్నట్లయితే ఇది మనకి 71 degrees నార్త్ పోల్ దగ్గర ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 56
బర్డ్ స్పీసెస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఏమవుతుంది, లాటిట్యూడ్ వాల్యూ అనేది పెరిగే కొద్దీ ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్డ్ స్పీసెస్ అనేవి ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో లాటిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీసెస్ ఏరియా. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. లెట్ సపోజ్ దెర్ ఆర్ టూ ఏరియాస్ ఏ అండ్ బి. ఏ ఈజ్ అట్ ద 50 degrees north and B is at the some 60 degrees north. Identify which area will be having the more biodiversity. ఏ ఏరియా అయితే తక్కువ లాటిట్యూడనల్ వాల్యూ అనేది ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ ట్రోపిక్ ఏరియాస్లో అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉండే ఏరియాస్లో అంత బయోడైవర్సిటీ ఉండడానికి అసలు రీజన్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈక్వేటర్ అన్నాం, ఈక్వేటర్ దగ్గరలో ఉండే మనకి ట్రోపిక్ ఏరియాస్, నెక్స్ట్ మనకు వచ్చేసి టెంపరేట్ ఏరియాస్, తర్వాత సబ్ ట్రోపిక్స్, తర్వాత పోలార్ రీజియన్స్. సో ఇలా ఈక్వేటర్ నుంచి ఇలా ఈ పోల్స్ వైపు వెళ్ళే కొద్ది బయోడైవర్సిటీ తగ్గడానికి రీజన్ ఏంటి? ఓన్లీ ఇక్కడ ట్రోపిక్ జోన్స్లో మాత్రమే అంత బయోడైవర్సిటీ ఉండడానికి రీజన్ ఏంటి అంటే, సో మనకి ఇక్కడ బేసిక్ గా 3 రీజన్స్ ఇచ్చాడు. ఫస్ట్ రీజన్ ఏంటంటే రీజన్ 1, ద ట్రోపికల్ లాటిట్యూడ్స్ ఆర్ రిమైన్ రిలేటివ్లీ అన్డిస్టర్బ్డ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సో దట్ దే హ్యావ్ ద లాంగ్ ఎవల్యూషనరీ టైం. అంటే ఏమవుతుంది అంటే ఈ ట్రోపిక్ ఏరియాస్ లో మనకి నేచురల్ కెలామిటీస్ అనేవి చాలా చాలా వరకు తక్కువ. ఓకేనా, స్నో ఫాల్స్ కానీ లేదంటే రిమైనింగ్ మనకి వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ లేదంటే రిమైనింగ్ ఏవైతే నేచురల్ డిజాస్టర్స్ ఉంటాయో సునామీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి ట్రోపిక్ ఏరియాస్లో మిగతా టెంపరేట్ ఏరియాస్తో పోలార్ ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ. సో తక్కువ కాబట్టి ఏమవుతుంది, ఆ ఏరియా అనేది మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేవు, ఎటువంటి న్యాచురల్ డిస్టర్బెన్సెస్ అనేవి లేవు. ఎప్పుడైతే న్యాచురల్ డిస్టర్బెన్సెస్ అనేవి లేవో ఆటోమేటిక్గా ఆ ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువ ఎవల్యూషనరీ టైం వస్తుంది. అట్లా మనకి కెటాస్ట్రోఫిజం అనేది జరగట్లేదు. సో దట్ మనకి ఆర్గానిజమ్స్ అనేవి మనకి ఎక్కువ టైం వస్తున్నాయి. సో ఎవల్యూషనరీ టైం ఎక్కువ వస్తుంది కాబట్టి లాంగ్ డ్యూరేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద స్పీషియేషన్. కొత్త స్పీషియేషన్ ఫామ్ చేయడానికి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి బెటర్ గా అడాప్ట్ అవ్వడానికి వాటికి చాలా ఎక్కువ టైం అనేది మనకి దొరుకుతుంది. సో దట్ మనకి ఇక్కడ స్పీసీస్ డైవర్సిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది ట్రోపిక్ ఏరియాస్ లో అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ద టెంపరేట్ ఏరియాస్ వర్ సబ్జెక్టెడ్ టు ఫ్రీక్వెంట్ గ్లేషియేషన్స్ ఇన్ ద ఫ్లాస్ట్. వాటిలో మనకి ఎక్కువగా న్యాచురల్ డిజాస్టర్ అనేది జరిగాయి. నెక్స్ట్ రీజన్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే ట్రోపికల్ ఏరియాస్లో మోర్ కాన్స్టెంట్ అండ్ ప్రెడిక్టికల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అక్కడ క్లైమేట్ అనేది చాలా చాలా కాన్స్టెంట్గా ఎప్పుడు కూడా సడన్గా రైజ్ ఇన్ టెంపరేచర్ లేకపోతే సడన్ ఫాల్ ఇన్ ద టెంపరేచర్ లేదంటే సడన్ చేంజ్ ఇన్ అనేది ఉండదు. కాన్స్టెంట్గా గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ అది ఆర్గానిజమ్స్కి చాలా చాలా కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్. అదే మనం టెంపరేచర్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే సడన్గా చేంజెస్ అవుతాయి. సో సడన్గా రెయిన్ఫాల్ అవుతుంది, సడన్గా టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది, సడన్ గా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇలా అవడం వల్ల ట్రోపిక్ క్లైమేట్స్ అనేవి ఆర్గానిజమ్స్ కి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి దాని కంపేర్ టు టెంపరేట్ ఏరియా. సో దిస్ కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ విల్ ప్రొవైడ్ ద నిచ్ స్పెషలైజేషన్. మనకి ఎకాలజీలో చదువుకుంటాం హ్యాబిటేట్ అండ్ నిచే. హ్యాబిటేట్ అంటే ఏంటి, ఒక ఆర్గానిజం అనేది ఏ ఏరియాలో లివింగ్ చేస్తుందో, ఏ ఏరియా ద ప్లేస్ ఆఫ్ లివింగ్ అనేది మనము హ్యాబిటేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ టెరిస్ట్రియల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిష్ తీసుకుంటే ఫిషెస్కి ప్లేస్ ఆఫ్ లివింగ్ ఏంటి, వాటర్. అలా కాకుండా మనం టైగర్ చూసుకున్నట్లయితే టైగర్కి ప్లేస్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఫారెస్ట్. సో అలా ప్లేస్ ఆఫ్ లివింగ్ అది వాటి యొక్క ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాబిటేట్ అంటాం. అలా కాకుండా ఆ పర్టికులర్ ఏరియాలో దాని యొక్క ప్రొఫెషన్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, అది ఒక హెర్బివోరా లేకపోతే కార్నివోరా లేదంటే ఆమ్నివోరా లేకపోతే ఆటోట్రోఫికా లేదంటే హెట్రోట్రోఫికా, వాటి యొక్క ట్రోఫిక్ లెవెల్ ఏంటి, అర్థమైందా? సో దాన్ని మనం ఏమంటామంటే నిచే అంటాం. సో ఇలా ఒక పర్టికులర్ ఏరియాస్లో ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉంటుందో ఆ పర్టికులర్ ఆర్గానిజంకి వాటి యొక్క నిచే అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే వాటి యొక్క ఫంక్షనల్ రోల్ అనేది టైం టు టైం చేంజ్ అవ్వదు. టైం టు టైం ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుందో వాటి యొక్క ఫుడ్ రిసోర్స్కి ఎప్పుడైతే వాటికి ఒక స్కార్సిటీ అనేది వస్తుందో అవి యూజువల్గా అవి తినే ఫుడ్స్తో పాటుగా వేరే ఫుడ్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉంటుందో వాటి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి అండ్ వాటి యొక్క రిమైనింగ్ హ్యాబిట్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. అంటే ఆ ఆర్గానిజం యొక్క ఫంక్షనల్ రోల్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఎకో సిస్టంలో అది కాన్స్టెంట్గా ఉంటుంది. అది నిచే స్పెషలైజేషన్ అని చెప్పి అంటాము. నెక్స్ట్
నెక్స్ట్ మనకి రీజన్ నెంబర్ 3 వచ్చేసి సోలార్ ఎనర్జీ రిసోర్సెస్ లైక్ వాటర్ అండ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అబండెంట్ ఇన్ దిస్ రీజియన్. సో మనం చూసుకున్నట్లయితే ఎర్త్ మీద మనకి చూసుకున్నట్లయితే సోలార్ రేస్ అంటే సన్ రేస్ అనేవి ఇక్కడ మనకి ఈక్వేటర్ ఏరియాస్లో చాలా స్ట్రైట్గా వస్తాయి. సో స్ట్రైట్గా ఎప్పుడైతే మనకి సోలార్ రేడియేషన్ వచ్చిందో అక్కడ మనకి ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ సన్లైట్ మనకి ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది. ఎక్కువ సన్లైట్ ఎప్పుడైతే ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుందో, ఎక్కువ ఫోటోసింథసిస్ ఎప్పుడైతే జరుగుతుందో ఫోటోసింథసిస్ నుంచి వచ్చే ఫుడ్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. ఫుడ్ క్వాంటిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఆ ఏరియాస్లో ఆ ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యే హెట్రోట్రోఫిక్ అంటే హెర్బివోర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఆ హెర్బివోర్స్ మీద డిపెండ్ అయ్యే కార్నివోర్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ మనకి సోలార్ రేడియేషన్ ఎక్కువగా అవైలబుల్ ఉండడం వల్ల మోర్ ఫోటోసింథసిస్ జరుగుతుంది, మోర్ ఆటోట్రోఫ్స్ ఉన్నాయి, మోర్ హెర్బివోర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా మోర్ కార్నివోర్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ కంట్రిబ్యూషన్ లీడ్స్ టు ద హయ్యర్ ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ లీడింగ్ టు ద గ్రేటర్ బయోడైవర్సిటీ అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లాటిట్యూడినల్ గ్రేడియంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్. సింపుల్ మనం చూసుకున్నట్లయితే రిలేషన్ స్పీసీస్ ఏరియా అంటే ఒక ఏరియాలో ఉండే స్పీసీస్కి ఆ పర్టికులర్ ఏరియా యొక్క ఏరియా ఎంత అనే దానికి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక టర్మ్ తెలుసుకోవాలి. దాన్ని మనం ఏంటంటే స్పీసీస్ రిచ్నెస్ అని చెప్పేసి అంటాం. స్పీసీస్ రిచ్నెస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ స్పీసీస్ పర్ యూనిట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏరియా తీసుకుందాం. ఇందులో ఒక ఏ అనే స్పీసీస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఉన్నాయి, నెక్స్ట్ బి అనే స్పీసీస్ ఇలా ఉన్నాయి, నెక్స్ట్ సి అనే స్పీసీస్ ఇలా ఉన్నాయి. సో ఈ ఏరియాలో స్పీసీస్ రిచ్నెస్ ఎంత అంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి? ఏ, బి, సి అంటే 3 స్పీసీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటాం. అంటే ఆ ఏరియాకు స్పీసీస్ రిచ్నెస్ వచ్చేసి 3. అలానే వేరే ఏరియా తీసుకుందాం. ఈ ఏరియాలో మనకి ఏ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ ఏరియా యొక్క స్పీసీస్ రిచ్నెస్ వచ్చేసరికి మనం ఏంటంటే 5 అని చెప్పి చెప్పుకుంటాం. అయితే ద మోర్ ద నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఎన్ ఏరియా మోర్ ఈజ్ ద స్పీసీస్ రిచ్నెస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ ఏరియాలో మనకి 3 స్పీసీస్ ఉన్నాయి, ఈ ఏరియాలో మనకి 5 స్పీసీస్ ఉన్నాయి. స్పీసీస్ నెంబర్ అనేది ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఉంటాయో ఆ ఏరియా అనేది మనకి స్పీసీస్ రిచ్నెస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఈ దీని మీద ఒక అబ్జర్వేషన్ అనేది మనకి ఒక సైంటిస్ట్ గురించి చూసుకుందాం. అతను ఎవరంటే అలెగ్జాండర్ వాన్ హంబెల్ట్. ఇతను ఏం చేశాడు అంటే ఈ అబ్జర్వ్ దట్ విత్ ఇన్ ఏ రీజియన్ స్పీసీస్ రిచ్నెస్ ఇంక్రీజ్డ్ విత్ ఇంక్రీజింగ్ ద ఎక్స్ప్లోర్డ్ ఏరియా బట్ ఓన్లీ అప్ టు ఏ లిమిట్ ఓన్లీ. అంటే ఏదైతే ఒక ఏరియాలో ఉందో ఆ ఏరియాని మనం ఏరియా ఆఫ్ అబ్జర్వేషన్ అనేది పెంచుకుంటూ పోయే కొలది ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఉండే నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ఏరియా తీసుకుందాం. ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమ్ ఎక్స్ అనే స్పీసీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం చుట్టుపక్కల ఉండే స్టేట్స్ని కూడా కలుపుకుందాం. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ మనకి తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ఏరియాస్ అన్నింటిని కూడా కలుపుకున్నట్లు ఏమవుద్ది నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఇంకా పెరుగుతాయి. అలా కాకుండా మనం ఓవరాల్ ఇండియా చూసుకుందాం, అప్పుడేమవుద్ది నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఇంకా పెరుగుతాయి. ఓవరాల్ ఆసియా చూసుకుందాం, నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం అబ్జర్వ్ చేస్తున్న ఏరియాని పెంచుకుంటూ పోయే కొలది స్పీసీస్ రిచ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి. అంటే అది ఎక్కడి వరకు జరుగుతుందంటే సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే జరుగుతుంది. అది మనం అన్ఈవెన్గా ఎంత పడితే అంత పెంచుకుంటూ పోతే అది మనకి అన్ఈవెన్గా పెరగదు. దీని మాత్రం కొంత లిమిట్ వరకు మాత్రమే పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ద రిలేషన్ బిట్వీన్ ద స్పీసీస్ రిచ్నెస్ అండ్ ఏరియా ఫర్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ టాక్సా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్, బర్డ్స్, యాడ్స్, ఫ్రెష్ వాటర్ ఫిషెస్, ఇట్ ఈస్ టర్న్ అవుట్ టు బి నాన్ లీనియర్ కర్వ్. అంటే ఇది ఒక మనకి స్ట్రైట్ కర్వ్ అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనకి లాగరిథమిక్ స్కేల్లో చూసుకునేటప్పటికి ఈ రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. సో ఆ ఈక్వేషన్ వచ్చేసి లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ. అయితే ఇందులో ఎస్ అంటే ఏంటి? ఎస్ స్టాండ్స్ ఫర్ స్పీసీస్ రిచ్నెస్. మరి సి అంటే ఏంటి? సి అనేది మనకి వై ఇంటర్సెప్ట్. అదే మనకి జెడ్ అంటే ఏంటి? ఈ జెడ్ అనేది మనం ఏంటంటే స్లోప్ ఆఫ్ ద లైన్ అంటాం, లేదంటే దీన్ని మనం రిగ్రెషన్ కోఎఫిషియంట్ అని కూడా పిలవచ్చు. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ద
లైన్. నెక్స్ట్ ఏ అంటే ఏంటంటే ఏరియా. సో లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ. ఇందులో ఎస్ అనేది స్పీసీస్ రిచ్నెస్, సి అనేది వై ఇంటర్సెప్ట్, జెడ్ అనేది స్లోప్ ఆఫ్ ద లైన్ అండ్ ఏ అనేది ఏరియా ఆఫ్ ద అబ్జర్వేషన్. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే జెడ్ వాల్యూస్ అనేది రిగ్రెషన్ కోఎఫిషియంట్ వాల్యూస్ అనేవి అన్ని ఏరియాస్కి కామన్గా ఒకేలా ఉంటాయి అంటే ఉండవు. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి అవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ వాల్యూ మనం చూసుకున్నట్లయితే 0.122 ఉంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ ద టాక్సానమిక్ గ్రూప్ ఆర్ ద రీజియన్. సో మనం ఏ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా అది మనకి రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ మే బి ద టాక్సానమిక్ గ్రూప్ అండ్ వాట్ ఎవర్ మే బి ద రీజియన్, ఏదో మనం కాలిఫోర్నియాలో తీసుకున్నా, న్యూయార్క్లో తీసుకున్నా, బ్రిటన్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా జెడ్ లైన్ అనేది జెడ్ వాల్యూ అనేది 0.1 to 0.2 ఉంటుంది. నెక్స్ట్ if you analyze the species area relationship among the very large areas, for example మనం స్మాల్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే 0.1 to 0.2 అనేది ఉంది. అలా కాకుండా మనం ఒక లార్జ్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ కాంటినెంట్ తీసుకున్నట్లయితే జెడ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.6 నుంచి 0.2 వరకు ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫ్రూగివోరస్ బర్డ్స్ లేదంటే మనం మ్యామల్స్ ఇన్ ద ట్రోపికల్ ఫారెస్ట్ అండ్ డిఫరెంట్ కాంటినెంట్స్ చూసుకున్నట్లయితే ఒక కాంటినెంట్లో కాకుండా డిఫరెంట్ కాంటినెంట్స్లో చూసుకున్నట్లయితే జెడ్ వాల్యూ అనేది 1.15 అనేది కూడా ఉంటుంది. సో మనం స్మాల్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా, న్యూయార్క్, బ్రిటన్ అట్లాంటి ఏరియాస్లో చూసుకున్నట్లయితే 0.1 to 2 అనేది 0.2 అనేది ఉంది. అలా కాకుండా మనం లార్జ్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ కాంటినెంట్ చూసుకున్నట్లయితే 0.6 నుంచి 1.2 వరకు ఉంది. అలా కాకుండా మనం ఆల్ ద కాంటినెంట్స్ డిఫరెంట్ కాంటినెంట్స్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే 1.15 అనేది ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏరియా అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, స్పీసీస్ రిచ్నెస్ అనేది వై యాక్సిస్ మీద తీసుకున్నాం. సో జనరల్గా లాగ్ స్కేల్ మీద కాకుండా నార్మల్ స్కేల్ మీద చూసినట్లయితే ఇక్కడ మనకి కర్వ్ అనేది ఎట్లా వచ్చింది, లీనియర్గా కాకుండా నాన్ లీనియర్గా వచ్చింది. అలా కాకుండా లాగ్ స్కేల్ మీద చూసుకున్నట్లయితే ఎలా మనకి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేది చూడొచ్చు. జెడ్ వాల్యూ 0.2, జెడ్ 0.6, జెడ్ వాల్యూ 1, జెడ్ వాల్యూ 0.5. అంటే ఇక్కడ మనకి ఈ కర్వ్ యొక్క ఏదైతే ఉందో ఇటు నుంచి ఇటు మూవ్ అయ్యేటప్పుడు కొద్ది మనకి ఆ జెడ్ వాల్యూ అనేది పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ అయితే ఈ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ అసలు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఎసెన్షియల్గా స్పీసీస్ రిచ్నెస్కి అండ్ ఆ ఏరియాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అంటే ఆ ఏరియా ఆఫ్ అబ్జర్వేషన్తో స్పీసీస్ రిచ్నెస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పడానికి. సో ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీసీస్ రిచ్నెస్ ఏ అండ్ ఈ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ స్క్వేర్. ఇక్కడ మిస్టేక్ పడిందమ్మా. ఎస్ అండ్ ఏ ఇక్కడ మధ్య రిలేషన్షిప్ ఏంటంటే సిఏ స్క్వేర్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంట్ బై ఏ నాన్ లీనియర్ కర్వ్. నెక్స్ట్ టు గెట్ ఏ లీనియర్ రిలేషన్ బిట్వీన్ ద ఎస్ అండ్ ఏ లాగ్ స్కేల్ హ్యావ్ బిన్ టేకెన్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాగ్ స్కేల్లో కాకుండా నార్మల్ స్కేల్లో చూసుకునేటప్పటికి మనకి ఏమవుతుందంటే నాన్ లీనియర్ కర్వ్ వస్తుంది. అదే మనకి లీనియర్ కర్వ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కావాలంటే మనం ఏం చేయాలంటే లాగ్ స్కేల్ మీద అప్లై చేయాలి. సో ద లాగరిథమిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ ఎస్ ఈస్ గివెన్ బై లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ కర్వ్ అనేది ఏం చూపిస్తుంది అంటే స్పీసీస్ రిచ్నెస్ విల్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్డ్ ఏరియా టు సర్టన్ ఎక్స్టెంట్. అంటే మనకి ఈ స్పీసీస్ రిచ్నెస్ అనేది ఏరియా ఆఫ్ అబ్జర్వేషన్ మనం పెంచుకుంటూ పోయే కొద్ది పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ అప్రోచెస్ ఎన్ ఈక్విలిబ్రియం స్టేట్ ఆర్ స్టేబుల్ స్టేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ఇట్ డజంట్ ఇండికేట్ స్పీసీస్ రేట్ at which species richness increases with the reference to area. నెక్స్ట్ అయితే ఈ స్లోప్ అనేది మనకి ఏం చెప్తుంది? ద స్లోప్ ఆఫ్ ద కర్వ్, ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ లాగ్ ఏ అండ్ లాగ్ టేకెన్ అలాంగ్ ద వై యాక్సిస్. అయితే ఇంక్రీజ్ ఇన్ ద స్లోప్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్ది దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద జెడ్ వాల్యూ. సో జెడ్ వాల్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా స్పీసీస్ రిచ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్ వాల్యూ విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీసీస్ రిచ్నెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ స్కేల్ మేక్స్ 45 degrees with the x-axis where z value is 1. If the slope is less,
z is less than 1, and if the slope is more than 45, then the z value is also more. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాఫ్ను బట్టి 45 డిగ్రీస్ దగ్గర ఎక్కడ ఎంత ఉంది, 45 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండేటప్పుడు ఎంత ఉంది, 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండేటప్పుడు ఎంత ఉంది, 45 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండేటప్పుడు ఈ వాల్యూ అనేది ఉంది, 45 డిగ్రీస్ దగ్గర 1 అనేది ఉంది, 45 డిగ్రీస్ కన్నా అబోవ్ ఇంకా పెరిగినప్పుడు వాటి యొక్క వాల్యూ అనేది z వాల్యూ అనేది 1 కన్నా పెరిగింది. Next, now it is easily understood that the value of z in a tropical rainforest is more than 1 as represented by the ఇంక్రీజ్డ్ స్లోప్. సో మనకి ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ అనేది గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ జెడ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. జెడ్ వాల్యూ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అక్కడ మనకి స్పీసీస్ రిచ్నెస్ అనేది పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ స్పీసీస్ డైవర్సిటీ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, అయితే మనం ఈ స్పీసీస్ అనేవి అన్ని స్పీసీస్ ఎర్త్ మీద ఉండేవి ఉండాలా, లేకపోయినట్లయితే మన హ్యూమన్స్ మీద లేదంటే మన ఎర్త్ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉంటే అన్డౌటెడ్లీ ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అయితే ఆ స్పీసీస్ డైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇన్ని టైప్స్ ఆఫ్ స్పీసీస్, ఇన్ని టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇన్ని టైప్స్ ఆఫ్ జీనస్ అనేవి ఉండాలంటే ఉండాలి. సో ఇంపార్టెన్స్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీస్ విత్ మోర్ టైప్స్ ఆఫ్ స్పీసీస్, ఏ కమ్యూనిటీస్లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయో అవి మనకి ఎక్కువ స్టేబుల్గా ఉన్నాయి దాన్ కంపేర్ టు దోస్ కమ్యూనిటీ విత్ లెస్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. సో మనకి మోర్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అంటే మోర్ బయోడైవర్సిటీ ఉండే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్లో మనకి ఎక్కువ స్టేబుల్ ఉంది. కమ్యూనిటీ అంటే ఏంటి, ఏ ఏరియాలో అయితే డిఫరెంట్ స్పీసీస్ యొక్క పాపులేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ అని, టైగర్స్ అని చెప్పి, చీటాస్ అని, లేకపోతే మనకి లెపర్డ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీసీస్ యొక్క మెంబర్స్ అనేవి ఒక ఏరియాలో ఉంటాయి. దాన్ని మనం ఏంటంటే కమ్యూనిటీ అంటాం. ఏ కమ్యూనిటీస్లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్పీసీస్ ఏ, నెక్స్ట్ స్పీసీస్ బి, నెక్స్ట్ స్పీసీస్ సి, నెక్స్ట్ స్పీసీస్ డి, ఇలా ఒక కమ్యూనిటీలో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి అనుకుందాం. ఇంకొక కమ్యూనిటీలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, ఇలా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ మాత్రం ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, టోటల్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. అయితే ఏ ఏరియాస్లో ఎక్కువ, ఏ కమ్యూనిటీస్లో ఎక్కువ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయో ఆ ఏరియాలో స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్టెబిలిటీ అనేది ఏ ఏరియాలో ఎక్కువగా ఉందంటే సెకండ్ ఏరియాలో స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టిల్మెన్ అనే ఒక సైంటిస్ట్ అనేవారు, ఇతను ఏం చేశాడంటే ఎక్స్పెరిమెంటేషన్ అవుట్డోర్ ప్లాట్స్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. అందులో ఏం చేశాడంటే దోస్ ప్లాట్స్ అంటే ఏ ఏరియాస్ అయితే ఎక్కువ స్పీసీస్ అనేవి ఉన్నాయో ఆ స్పీసీస్లో ఆ ఏరియాస్లో లెస్ వేరియేషన్స్ ఇన్ బయోమాస్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్, అండ్ హీ ఆల్సో షోడ్ దట్ ద ఇంక్రీజ్డ్ డైవర్సిటీ కంట్రిబ్యూటెడ్ టు ద హయ్యర్ ప్రొడక్టివిటీ. అంటే ఇక్కడ మనకి టిల్మెన్ అనే అతను ఏం చెప్తున్నాడంటే ఏ కమ్యూనిటీ అయితే లేకపోతే ఏ ఏరియా లేదంటే ఏ ప్లాట్స్లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయో, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో డెత్ అనేది తక్కువ. డెత్ అనేది ఎప్పుడైతే తక్కువైందో ఆటోమేటిక్గా ఇయర్ టు ఇయర్ ఆ టోటల్ ఏరియాస్లో ఉండే బయోమాస్ అనేది తక్కువగా వేరియేషన్ చూపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది దాని కంపేర్ టు దోస్ ప్లాట్స్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ అని చెప్పాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏ ఏరియాస్లో అయితే మోర్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయో, ఇంక్రీజ్డ్ డైవర్సిటీ ఉన్నాయో ఆ ఏరియాస్లో ప్రొడక్టివిటీ అనేది మోర్. ప్రొడక్టివిటీ అంటే మనకి నథింగ్ బట్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది మోర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే ఒకవేళ మన ఎర్త్ మీద ఉండే అన్ని స్పీసీస్ని ఒకవేళ మనం లాస్ అయిపోతే పరిస్థితి ఏంటి, అది మన యొక్క హ్యూమన్స్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే అన్డౌటెడ్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నో ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ ఈజ్ ఇండిపెండెంట్. ప్రతి ఆర్గానిజం కూడా వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఎయిదర్ అది డైరెక్ట్గా డిపెండ్ అవ్వచ్చు లేదంటే ఇండైరెక్ట్గా డిపెండ్ అవ్వచ్చు, బట్ నో ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ ఈజ్ ఇండిపెండెంట్ అని చెప్పుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పాల్ ఎర్లిక్ అనే అతను ఒక హైపోథెసిస్ ని ప్రపోజ్ చేశారు. ఆ హైపోథెసిస్ పేరు ఏంటంటే రివర్ట్ పాపర్ హైపోథెసిస్. అయితే ఇందులో ఏం చేశాడు,
ఒక ఏరోప్లేన్ అనేది తీసుకున్నాడు. ఆ ఏరోప్లేన్ని ఒక ఎకోసిస్టమ్తో కంపేర్ చేశాడు. అందులో ఉండే రివెట్స్ని స్పీసీస్తో కంపేర్ చేశాడు. సో పౌల్ ఎర్లిక్ అనే సైంటిస్టు రివెట్ పాపర్ హైపోథెసిస్ ప్రపోజ్ చేశాడు. అందులో ఏరోప్లేన్ అనే దాన్ని ఎకోసిస్టమ్తో కంపేర్ చేస్తూ ఆ ఏరోప్లేన్లో ఉండే రివెట్స్ అంటే బోట్స్ అని చెప్పి అంటాం చూడండి, మనం ఏదైనా బిగించేటప్పుడు వాటి యొక్క బోట్స్ వేస్తాం. సో ఆ రివెట్స్ అనే వాటిని స్పీసీస్తో కంపేర్ చేశాడు. అయితే ఇతను ఏం చెప్పాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరోప్లేన్ ఏదైతే ఉంటుందో ఆ ఏరోప్లేన్లో నెంబర్ ఆఫ్ బోట్స్ అనేవి ఉంటాయి, సీట్స్ని అటాచ్ చేసేవి, నెక్స్ట్ వేరే ఇంకా యొక్క ప్లేన్ యొక్క వింగ్స్ని అటాచ్ చేసేవి, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ రివెట్స్ ఉంటాయి. ఈ రివెట్స్లో మనం ఏమైనా చిన్న చిన్న రివెట్స్ని ఏమైనా రిమూవ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఏరోప్లేన్ మీద అంతగా డ్యామేజ్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బోట్ ఒక చిన్న సీట్ని ఆ ఏరోప్లేన్కి అటాచ్ చేసేది, లేదంటే ఒక చిన్న వేరే ఏదైనా హ్యాంగర్ లాంటిది, లేకపోతే వేరే వాటిని ఏదైనా ఆ ప్లేన్కి అటాచ్ చేసే రివెట్స్ని ఆ బోర్డ్స్ మనం రిమూవ్ చేయడం వల్ల అంతగా డ్యామేజ్ అయితే జరగదు. బట్ మనం కానీ ఆ ఏరోప్లేన్ యొక్క వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ని ఏరోప్లేన్కి అటాచ్ చేసే బోట్ కానీ మనం రిమూవ్ చేసామంటే ఏమవుద్ది, ఆటోమేటిక్గా వింగ్ అనేది రిమూవ్ అయిపోద్ది. వింగ్ ఎప్పుడైతే రిమూవ్ అయిందో ఆటోమేటిక్గా ఏరోప్లేన్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి క్రాష్ అయిపోద్ది. సో సిమిలర్గా ఎకోసిస్టంలో చిన్న చిన్న మైనర్ ఇంపార్టెంట్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం రిమూవ్ చేయడం వల్ల ఎకోసిస్టమ్ అనేది అంతగా డ్యామేజ్ అవ్వకపోవచ్చు. కానీ ప్రతి ఎకోసిస్టంలో కూడా ఒక కీ స్టోన్ స్పీసీస్ అనేవి ఉంటాయి. ఆ ఎంటైర్ ఎకోసిస్టమ్ యొక్క సర్వైవల్ అనేది ఆ కీ స్టోన్ స్పీసీస్ మీద డిపెండ్ అవుతాయి. అలాంటి కీ స్టోన్ స్పీసీస్ అనేది కానీ మనకి ఎకోసిస్టమ్ నుంచి రిమూవ్ అయిందా ఎంటైర్ ఎకోసిస్టమ్ కొలాప్స్ అయినట్టే, ఎంటైర్ ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, ఎంటైర్ ఎకోసిస్టమ్ అనేది ఎక్స్టింక్ట్ కూడా అయిపోవచ్చు. సో అదే చెప్తున్నాడు. సో Paul Ehrlich's experiment of the Rivett-Popper hypothesis, taking an aeroplane as an ecosystem, explain how removal of one by one rivets, which are compared to species of ecosystem of various parts, can slowly damage the plane. So ఆ ప్లేన్ లో ఉండే ఏరోప్లేన్ లో ఉండే రివెట్స్ బోట్స్ అనే మనం గ్రాడ్యువల్ గా వన్ బై వన్ రిమూవ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ ఏరోప్లేన్ కి డేంజర్ అనేది పెరుగుతుంది. అండ్ షోస్ హౌ ఇంపార్టెంట్ స్పీసీస్ ఇన్ ద ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ecosystem. Next, removing an rivet from the seat or some other relatively minor important parts, it cannot cause or it may not damage the aeroplane. But ala kaakunda removal of a remote from the part which is supporting the wing can result in a crack. So minor important areas నుంచి మనం బోర్డ్స్ రిమూవ్ చేస్తే అది అంతగా డ్యామేజ్ చూపించకపోవచ్చు. బట్ మనం కానీ వింగ్ ని ఏరోప్లేన్ కి అటాచ్ చేసే ఏరియాస్ నుంచి కానీ మనం బోర్డ్స్ రిమూవ్ చేస్తే అది ఖచ్చితంగా ఏరోప్లేన్ క్రాష్ కి రిజల్ట్ అవుతుంది. అలానే రిమూవల్ ఆఫ్ ఏ క్రిటికల్ స్పీసీస్, దీన్ని మనం ఏంటంటే కీ స్టోన్ స్పీసీస్ అని చెప్పి కూడా అంటాం. ఈ కీ స్టోన్ స్పీసీస్ని కానీ మనం కానీ రిమూవ్ చేస్తే ఎంటైర్ కమ్యూనిటీ అనేది కొలాప్స్ అవుతుంది. అయితే ఈ బయోడైవర్సిటీ యొక్క రోల్ ఏంటి? బయోడైవర్సిటీ ఈస్ బెనిఫిషియల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఇట్ ప్లేస్ ద రోల్ అట్ వేరియస్ లెవెల్స్. సో మనకి వేరియస్ లెవెల్స్లో మనకి బయోడైవర్సిటీ అనేది మనకి హ్యూమన్స్కి యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ హ్యూమన్స్, అదర్ ఆర్గానిజమ్స్ కూడా. సో ఇందులో మనకి హ్యూమన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి బయోడైవర్సిటీకి మన హ్యూమన్స్ కొన్ని యూజెస్ ఏంటనేది మనం 3 కేటగిరీస్ కింద మనం చేసుకున్నాం. ఫస్ట్ వన్ నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్, సెకండ్ వన్ బ్రాడ్లీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్, థర్డ్ వన్ ఎథికల్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే మనకి బయోడైవర్సిటీ నుంచి డైరెక్ట్గా ఎకనమిక్ యూజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నారోలీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎకనమిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద నేచర్ యాజ్ ద బయోడైవర్సిటీ ఇస్ ద రిజర్వాయర్ ఆఫ్ ద రిసోర్సెస్. సో మనకి మదర్ నేచర్ నుంచి చాలా చాలా రీసోర్సెస్ అనేవి వస్తున్నాయి. ఆ రీసోర్సెస్ అనేవి ఏమవుతాయంటే మనకి డైరెక్ట్ ఎకనామికల్ బెనిఫిట్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు. సో మనకి బయోడైవర్సిటీ మనకి ఫారెస్ట్ నుంచి లేదంటే మనకి ఈ బయోడైవర్సిటీ నుంచి ఫుడ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెరిల్స్ అని, పల్సెస్ అని, ఫ్రూట్స్ అని, ఫైర్వుడ్ అని, ఫైబర్ అని, కన్స్ట్రక్షన్ మెటీరియల్ అని, ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ నుంచి లేదంటే మనకి బయోడైవర్సిటీ నుంచి వస్తుంది. సో ఫుడ్, ఫైర్వుడ్, ఫైబర్స్,
కన్స్ట్రక్షన్ మెటీరియల్. ఇందులో మనకి ఫుడ్స్లో ఎగ్జాంపుల్ సెరియల్స్, పల్సెస్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవి మాత్రమే వస్తున్నాయి అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టానిన్స్ అని, లూబ్రికెంట్స్ అని, డైస్ అంటే కలర్స్ అని, రెజిన్స్ అని, పర్ఫ్యూమ్స్ అని, రబ్బర్, లేటెక్స్, కాక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎకో సిస్టమ్ నుంచి వస్తున్నాయి. అండ్ వీటితో పాటుగా మెడిసినల్లీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అంటే మనకి మెడిసిన్స్ కూడా వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ వన్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి యూజ్ చేసే డ్రగ్ అదేంటంటే విన్బ్లాస్టిన్. విన్బ్లాస్టిన్ ఇస్ ఏ యాంటీ క్యాన్సర్ డ్రగ్. ఇది మనకి ఏ ప్లాంట్ నుంచి వస్తుందంటే వింకా రోజియా అనే ప్లాంట్ నుంచి వస్తుంది. అలాగే డిజిటాలిన్ అనే డ్రగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఫాక్స్ గ్లో అనే ప్లాంట్ నుంచి వస్తుంది. దీన్ని మనం సర్టన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఫాక్స్ గ్లో యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే డిజిటాలిస్ పర్ప్యూరియా. సో వింకారోజియా నుంచి వచ్చే విన్బ్లాస్టిన్ అనే డ్రగ్ అనేది మనకి యాంటీ క్యాన్సర్ గా యూజ్ అవుతుంది, యాంటీ క్యాన్సర్ డ్రగ్ గా. అండ్ డిజిటాలిస్ పర్ప్యూరియా విచ్ ఇస్ కామన్లీ కాల్డ్ as ఫాక్స్ గ్లో ప్లాంట్ నుంచి వచ్చే డిజిటాలిన్ అనే డ్రగ్ అనేది మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి మాత్రమే ఉన్నాయా అంటే బయో ప్రాస్పెక్టింగ్ నేషనల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎండోడ్ విత్ ద రిచ్ బయోడైవర్సిటీ ఏరియా దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీప్ ద ఎనామరస్ బెనిఫిట్స్ ని చూస్తున్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రాడ్లీ యూటిలేరియన్ ఆర్గ్యుమెంట్. ఇందులో మనం ఏం చెప్తున్నామంటే ఎకో సిస్టమ్ నుంచి మనకి డైరెక్ట్ బెనిఫిషియల్ అంటే ఎకనామికల్ ఆర్ ఫైనాన్షియల్ కాకుండా డైరెక్ట్ కొన్ని ఎకో సిస్టమ్ సర్వీస్ అనేవి ఉంటాయి విచ్ కెనాట్ పుట్ ఏ ప్రైజ్. సో మనం దేనికైతే ప్రైజ్ ట్యాగ్ వేయలేము, దేన్నైతే మనం వెల కట్టలేము అంటాం చూడండి, అట్లాంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ మీద లైఫ్ సస్టైన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ ఏదైతే లేకపోయినట్లయితే మన ఎర్త్ మీద ఎంటైర్ ఎర్త్ మీద అసలు లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండవు. సో ఈ బయోడైవర్సిటీలో ఉండే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అమెజానియన్ రైన్ ఫారెస్ట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద 20% ఆఫ్ టోటల్ ఆక్సిజన్ ఆన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. మన ఎర్త్ అట్మాస్ఫియర్ లో మనకు కావాల్సిన 100% ఆక్సిజన్ లో 20% అనేది ఓన్లీ మనకి అమెజానియన్ రైన్ ఫారెస్ట్ నుంచి మాత్రమే వస్తుందంటే అది మనకి ఎంత ఇంపార్టెంట్. సో మన అమెజానియన్ రైన్ ఫారెస్ట్ ని కాపాడుకోవాలి, దాన్ని మనం సేవ్ చేసుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ అంతుంది. నెక్స్ట్ వీటితో పాటుగా పోలినేషన్ అంటే ఏంటి, సింపుల్ గా మనకి ప్లాంట్స్ లో ప్రవలింగ్ ప్లాంట్స్ లో అవి మనకి పోలినేషన్ అనేది చేయడం వల్ల అట్లా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. రీప్రొడక్షన్ ఎప్పుడైతే జరిగిందో జైగోట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, కొత్త ఇండివిజువల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ప్రాసెస్ లో మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే ఈ పోలినేషన్ అనేది ఏదైతే ఉందో ఈ పోలినేషన్ కానీ లేకపోతే ప్లాంట్స్ లో రీప్రొడక్షన్ అనేది జరగదు. ప్లాంట్స్ లో రీప్రొడక్షన్ ఎప్పుడైతే జరగట్లేదో ఆటోమేటిక్ గా ప్లాంట్స్ లో ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగదు. ఫుడ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే జరగదో ఆటోమేటిక్ గా మనకి ఎర్త్ మీద ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికి కూడా ఫుడ్ అనేది దొరకదు. సో అంత చాలా చాలా ఇంపార్టెంట్, మనం వెలకట్టలేనంత బెనిఫిట్స్ మనకి ఇస్తున్నాయి. సో ఇందులో మనకి బ్రాడ్లీ యూటిలేరియన్ ఆర్గ్యుమెంట్ లో మనకి అదే చెప్తున్నాడు, సో ద సర్వీసెస్ ఫర్ విచ్ వీ కెనాట్ పుట్ ఏ ప్రైజ్ ట్యాగ్, మనం వెలకట్టలేనివి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజానియన్ రైన్ ఫారెస్ట్ చూసుకున్నట్లయితే ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఉండే 20% ఆక్సిజన్ ఇదే కంట్రిబ్యూట్ చేస్తుంది. అలానే మనకి పోలినేషన్ by the pollinating agents, for example honey bees, birds, beetles, without which plants do not produce fruits and seeds. ఇవి లేకపోతే రిప్రొడక్షన్ జరగదు, రిప్రొడక్షన్ జరగకపోతే ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ప్రొడ్యూస్ అవ్వదు, ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే రిమైనింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి కంప్లీట్ గా ఫుడ్ అనేది ఉండదు. నెక్స్ట్ దేర్ ఆర్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో. సో ఇవి మాత్రం ఉన్నాయా, ఇంకో వేరే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈస్థెటిక్ ప్లెజర్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవి మాత్రమే ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్తాం ట్రిప్కి కానీ లేకపోతే ఫ్యామిలీస్తో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ బయటకు వెళ్తాం, వెళ్ళేటప్పుడు అక్కడ నేచర్ చాలా బాగుంది, ఆ ఏరియా చాలా బాగుంది, నాకు చాలా పీస్ఫుల్గా ఉందంటాం. సో దాన్ని మనం ఏంటంటే ఈస్థెటిక్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాం, లేదంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏదైనా వాకింగ్ కోసం అని చెప్పి ఎక్కడికైనా పార్క్ కానీ వెళ్తాం. అక్కడ ఏమవుతుంది, అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కొంత రిలాక్సేషన్ అనేది ఫీల్ అవుతాం, కొంత ఫ్రీనెస్ అనేది ఫీల్ అవుతాం. సో అది మనకి ఈ బయోడైవర్సిటీ అనేది లేకపోతే వస్తుందా అంటే రాదు. సో బ్రాడ్లీ యూటిలేరియన్ ఆర్గ్యుమెంట్స్ లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ 20% ఆక్సిజన్ బై ద అమెజానియన్ రైన్ ఫారెస్ట్, పోలినేషన్ బై ద పోలినేటింగ్ ఏజెంట్స్ అండ్ ఈస్థెటిక్ వాల్యూ, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎథికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? మన ఎర్త్ మీద పుట్టిన ప్రతి స్పీసీస్కి, మన ఎర్త్ మీద పుట్టిన ప్రతి ఆర్గానిజంకి మనం యాజ్ పర్ నేచర్స్ లా చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ హ్యాస్ ఎ రైట్ టు లివ్. ఎర్త్ మీద ఉండే ప్రతి ఆర్గానిజం కూడా తనకి జీవించే రైట్ అనేది ఉంటుంది. అది ఎవరు కూడా మనం కాదనలేము. సో ఇట్ రిలేట్స్ టు వాట్ వీ owe to plants, animals and micro species which we coexistence on this planet. సో ఇవన్నీ కూడా మనకి రిలేటివ్స్ లాంటివి, ఇవన్నీ కూడా మనకి నేబర్స్ లాంటివి, ప్లాంట్స్ అనేవి, మైక్రోబ్స్ అనేవి. ఎందుకంటే అవి కూడా మనలాగే మనతో పాటు ఎర్త్ మీద పుట్టాయి, ఎర్త్ మీద పెరిగాయి, అండ్ అట్ ద సేమ్ టైం సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనతో పాటుగా ఎర్త్ మీద బతుకుతున్నాయి. అంటే అర్థం ఏంటి? మనతో పాటుగా వాటికి కూడా లివింగ్ అనేది రైట్ అనేది ఉంటుంది. సో ద మోరల్ డ్యూటీ ఈజ్ టు టేక్ కేర్ అండ్ పాస్ ద బయోలాజికల్ లెగసీ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. సో ఎర్త్ మీద ప్రెసెంట్ ఉన్న బయోడైవర్సిటీ ఏదైతే ఉందో మనం దీన్ని సేవ్ చేయాలి, మన నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ పిల్లలకు కూడా అది మనం చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా ప్లాంట్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉండేది అని చెప్పి ఫొటోస్లోనూ లేకపోతే ఇంకెక్కడో చూసుకునేదాగా ఉండకూడదు. మనకి ఆ డైవర్సిటీ అనేది, ఆ బయోడైవర్సిటీ, ఆ ఆస్తి ఏదైతే ఉందో అది మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఎవ్రీ ఆర్గానిజం హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ప్రతి ఆర్గానిజం కూడా దాని యొక్క విలువ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సో ద రవోల్ఫియా ఓమ్నిటోరియా, ఏ మెడిసినల్ ప్లాంట్ గ్రోయింగ్ ఇన్ హిమాలయన్ రేంజెస్, షోస్ ఏ గ్రేట్ వేరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ potency and concentration of reserpine which is extracted from this, and this is an example of మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రెవోల్ఫియా ఓమ్నిటోరియా అనేది సేమ్ ప్లాంటే హిమాలయ ఏరియాస్ లో అనేది దాంట్లో పెరుగుతుంది. అది మనకి వేరు ఏరియాస్ లో అది ప్రొడ్యూస్ చేసే కెమికల్ రిసర్పైన్ లో తేడాలు అనేది వస్తున్నాయి. అది దేని వల్ల వస్తున్నాయంటే డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద జీన్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ డైవర్సిటీ మనం ఏమంటాం? జెనెటిక్ డైవర్సిటీ అని చెప్పేసి అంటాం. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ సైంటిస్ట్ డిస్క్రైబ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అలెగ్జాండర్ హంబోల్ట్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం దేని మనకి ఇంట్రడ్యూస్ చేశాడంటే స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ద స్పీసీస్ విచ్ ఆర్ కన్ఫైన్డ్ టు ఎ పర్టికులర్ ఏరియా నాట్ ఫౌండ్ ఇన్ ఎల్స్వేర్ ఆర్ కాల్డ్ యాజ్. సో ఏదైనా స్పీసీస్ ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉన్నాయి, మిగతా ఏరియాస్లో ఉండట్లేదు, అట్లాంటి స్పీసీస్ మనం ఏంటో ఎండమిక్ స్పీసీస్ అంటాం. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటి? ఏ ఆర్గానిజమ్స్ మీద అయితే ఎంటైర్ ఎకోసిస్టమ్ అనేది డిపెండ్ అవుతుందో ఆ కీస్టోన్ స్పీసీస్ అనేది ఒకవేళ ఎక్స్టెంట్ అయితే ఎంటైర్ ఎకోసిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుందో అట్లాంటి వాటిని మనం కీస్టోన్ స్పీసీస్ అంటాం. అలా కాకుండా ఏలియన్ స్పీసీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ నథింగ్ బట్ నాన్ నేటివ్. అంటే ఏ స్పీసీస్ అయితే ఇక్కడ నేటివ్ కాదు, వేరే ఏరియాస్ నుంచి వచ్చాయో, వేరే ఫారెస్ట్ నుంచి వచ్చాయో అట్లాంటి వాటిని ఏలియన్ స్పీసీస్ అని చెప్పేసి అంటాం. సో దోస్ ఆర్ స్పీసీస్ విచ్ ఆర్ కన్ఫైన్డ్ టు పర్టికులర్ రీజియన్ ఓన్లీ, వాటిని మనం ఏంటంటే ఎండమిక్ స్పీసీస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. సో the questions are there. So I think whatever the information, whatever the things we have discussed today, ఇవి మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.